హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను ఈ వీడియోలో కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా మనం కాకరకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సాంబార్కి ప్రిపేర్ చేసుకుందాం. సాంబార్కి ముందుగా కొంచెం శనగగింజలను రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో చెక్క, లవంగాలు, ఈ రోస్ట్ చేసుకున్న శనగగింజలు, టమోటో, ఆనియన్, తెల్లగడ్డలు, కొంచెం వెండి కొబ్బరి అండ్ కొంచెం చింతకాయ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మసాలాని పక్కన పెట్టుకొని మనం ఫ్రై అవుతున్న కాకరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం సాసులు, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమోటాను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా త్వరగా బాయిల్ అవ్వాలంటే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుంటే త్వరగా బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దానికి సాంబార్కి తగినంతగా వాటర్ అండ్ టేస్ట్కి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈ మసాలా 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయను ఈ మసాలాలోకి యాడ్ చేసుకొని 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇది 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా అవుతుంది. సో మనం ఇలా అయిన తర్వాత ఇంకా సాంబార్ రెడీ అయిపోయినట్లే, ఇంకా డైరెక్ట్గా మనం తినవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.